మన ఆరాధన కొరకై మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాల వరకు మార్చి చదువుతాం. క్రొత్త నిబంధనలో 30వ పేజీ మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాల వరకు మార్చి చదువుతాం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళి ఉన్నారని వారు అక్కడ నన్ను చూతురని తెలుపుడనెను. వీళ్ళ ఈ చదువుబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు శిష్యులతో గడిపినటువంటి 3.5 సంవత్సరాల కాలంలో శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయనను గూర్చి చెప్పినటువంటి మాటలను, ఆయన ఎడల, సర్వమానవాళి ఎడల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నెరవేర్పు వారు ఏమాత్రం కూడాను గ్రహించిన వారు కారు. లూకా సువార్త 18వ అధ్యాయం 31వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఆయన సజీవుడుగా ఉండగా వీళ్ళ శిష్యులతో పంచుకున్నటువంటి మాటలను ఈ వాక్య భాగంలో చూస్తాం. లూకా సువార్త 18వ అధ్యాయం 31వ వచనం నుండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమందు ఆయన మరలా లేచునని వారితో చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధ పడలేదు. ఇలా ఈ చదివినటువంటి వాక్య భాగం అన్నిటిలో కూడాను ఆయన సజీవుడై ఉండగా చెప్పినటువంటి ఏ మాట కూడాను వారు గ్రహించలేదు. వారు ఎప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు అని గ్రహించాడంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆయన తిరిగి లేచిన తరువాత శిష్యులకు కనబడి, మీకు సమాధానము కలుగునుగాక అని వారి మధ్యలో నిలిచి ఆయన చెప్పినటువంటి మాటలు వినిన తరువాత ఆయన తన చేతులను కాళ్లను వారికి చూపించి ఆయన లేచాడు అని రుజువుపరిచిన తరువాత వారు నమ్మినట్లుగా చూస్తాం. అక్కడ రాయబడిన మాట సంతోషించిరి అని రాయబడి ఉంది. కాబట్టి వీరు ఆయన 3వ దినమందు తిరిగి లేచాడు అనేది వాస్తవమైనటువంటి సత్యం. అయితే అది ఈ ఆదివారం మాత్రం కాదు. ఆదివారం అనే మాట వాస్తవం, అయితే ఈ ఆదివారం మాత్రం కాదు.
అది ఎప్పుడనేది కూడాను దేవుడు ఎవరికి కూడా ప్రత్యక్షపరచలేదు. కాబట్టి ప్రియరా, ఆయన లేచాడు అనేది వాస్తవమైనటువంటి సత్యం. ఆయన తిరిగి లేచుట ద్వారా ప్రజలకు కానివ్వండి, లోకానికి కానివ్వండి, జరిగినటువంటి మేలు, దేవుడు తిరిగి లేచుట వలన మనుషుల జీవితంలో కలిగినటువంటి మేలు ఎలాంటిదో కొన్ని వాక్య భాగాలు చూస్తాం. చూడండి, మొదటిదిగా జరిగినటువంటి కార్యం ఏమిటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఈ వ్రాయబడినటువంటి మాటను గమనిస్తే ఆయన తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి కార్యాన్ని ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, 8వ వచనం నుండి గమనించండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవెలను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఆరోహణమైన వాడు. పిల్లరా, ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఆయన పెద్ద కేక వేసి చనిపోయెను, మృతి ప్రాణం విడిచెను అని రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాల్లో ఆయన ప్రాణము విడిచి మృతి పొందెను అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఆయన చనిపోయినప్పుడు జరిగినటువంటి కార్యం ఏమిటంటే సమాధులు తెరవబడెను, పరిశుద్ధుల శరీరులు అనేకులు లేచి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడిరి అని రాయబడి ఉన్నది. ఆయన చనిపోయిన తరువాత బూదిగంతముల కింది వరకు దిగి చెరను చెరగా కొనిపోయి, ఇక్కడ అర్థం ఏంటంటే ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చే సమయం వరకు ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి భక్తులందరినీ కూడాను ఆయన చెరను చెరగా కొనిపోయి పరదేశిలో ప్రవేశపెట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే వీరందరూ ఎక్కడ ఉన్నారు అంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తాం. ప్రాంతం ఒకటే, స్థలాలు వేరుగా ఉన్నాయి. అబ్రహాము చెప్పిన మాట ఏంటంటే, మీరు మా దగ్గరకు మేము మీ దగ్గరకు రాకుండా మీకును మాకును మధ్య అగాధముంచబడి ఉన్నది అని చెప్పబడింది. కాబట్టి ఆయన లేచిన తరువాత జరిగిన కార్యం ఏంటంటే సమస్త మానవాళి యొక్క పాపమును పరిహరించబడడం మాత్రమే కాక ధర్మశాస్త్ర క్రింద ఉన్నటువంటి భక్తులందరినీ తీసుకుని వెళ్ళి పరదేశిలో ప్రవేశపెట్టినట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుకనే 103వ కీర్తన 3వ వచనంలో కీర్తనాకారుడైన దావీదు ఆయన నీ ప్రాణమును సమాధి నుండి విమోచించుచున్నాడు అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ యేసు ప్రభు తిరిగి లేచుట వలన మనుషులకు పాప క్షమాపణ అనుగ్రహించబడినది. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు దీని వాక్య భాగంలో 12 నుండి 13, 14, 19 వచనం వరకు చదివితే క్రీస్తు లేపబడని ఎడల అంటే ఒక వ్యక్తి అడిగాడు, మృతులు ఎలాగూ లేతురు అని ప్రశ్నించిన ప్రశ్నకు ఇక్కడ పౌలు చెప్పే జవాబు ఏమిటంటే, క్రీస్తు లేపబడకపోయిన ఎడల మేము ప్రకటించిన సువార్త కూడాను వ్యర్థమే, మనుషులందరూ కూడాను పాపం క్రిందే ఉన్నారు. ఆ తర్వాత 19వ వచనంలో ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు విశ్వాసమున్నవారి ఎడల మనుషులందరికంటే మరీ ఎక్కువగా దౌర్భాగ్యులమగుదుము అని పౌలు వివరించినట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారి యొక్క జీవితం ఈ కాలము మట్టుకే కాక రాబో కాలము కూడాను అది మేలుకరమైనటువంటి భక్తిగా చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఈ విషయమై పౌలు తిమోతికి రాస్తూ దైవభక్తి ప్రయోజనకరము, అది ఈ జీవిత కాలము మట్టుకే కాదు,
అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఆయన తిరిగి లేచుట వలన మనుషులకు పాప క్షమాపణ అనుగ్రహించబడినది. ఆయన దేవుని సంకల్పమంతా సంపూర్ణంగా ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుడు నెరవేర్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతని వలన యెహోవా ఉద్దేశము సఫలపరచబడును అని రాయబడి ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు వారి వలన దేవుడు ఈ లోకానికి ఏమి చేయనయ్యున్నాడో, ఏమి సంకల్పించాడో, ఆయన ప్రజలందరి ఎడల ఏమి చేయాలనుకున్నాడో అదంతా కూడాను ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుడు సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ దూతలు ప్రకటించిన మాట ఏంటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని ఇక్కడ మొదటిదిగా చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఈ పునరుద్ధానంలో జరిగినటువంటి కార్యము సర్వలోక మానవాళి ఎడల దేవుడు ఆయన చిత్తమేమై ఉన్నదో, ఆయన సంకల్పమేమై ఉన్నదో అది సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా చూస్తాం. దేవుని చిత్తం ఏమిటి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఈ చిన్నవారిలో ఎవరైనా నశించుట మీ పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు అని రాయబడి ఉంది. కాబట్టి సర్వలోక మానవాళి ఎడల దేవుడు తన సంకల్పమును సంపూర్ణంగా యేసు క్రీస్తునందు నెరవేర్చినట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాం, చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుండి కొన్ని మాటలు గమనిస్తాం. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, పాపపు ముళ్ళు పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు అక్కడ రెండవదిగా గమనిస్తే మరణము మీద ఆయన జయము అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత మనుషులందరికీ ఉన్నటువంటి మరణ భయం అంతటిని తీసివేసి మరణము మీద జయం అనుగ్రహించినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే మనుషులందరూ కూడాను మరణ దాస్యమునకు లోనైనటువంటి వారు అని చెప్పబడింది. ఇక్కడ మనుషుని జీవితంలో ఎక్కువగా దేనికి భయపడతాడు అంటే ఒక్క మరణానికే మనుషుడు ఎక్కువగా భయపడుతున్నట్లుగా చూస్తాం. చూడండి, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా శవాన్ని ఎదురు తీసుకొని వస్తున్నారనుకోండి, ఎదురు వెళ్ళే మనుషులు ఏం చేస్తారు? ఎదురు వెళ్ళిపోతారా? ఎదురు వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? పక్కన నిలబడి కానీ ఆ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాడు. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన మనుషులకి వెళ్ళామనుకోండి, చూసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? తిన్నగా ఇంట్లోకి వెళ్తారా? ఏం వెళ్ళరు. నీళ్ల దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని 2 నెలలు నెత్తిని చల్లుకొని వెళ్తాడు. ఈ కార్యాలు చేయకపోతే ఏమవుతుంది? చచ్చినవాడి ఇంటికి వెళ్ళాం, చూసాం, ఏమవుద్ది? మనం జీవంతో ఉన్నాడు, వాడి జీవం లేడు, అంతే తేడా. అయితే మరణం అంటే మనుషునికి మహాభయం అయి ఉన్నట్లుగా చూస్తాం. ఈ మరణానికి భయపడేటువంటి మనుషునికి మరణము మీద జయం అనుగ్రహించాడు. మీరు గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకువెళ్ళేటప్పుడు పేతురు చలిమంట దగ్గర కూర్చున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఒక చిన్నది వచ్చి ఏం చెప్పిందంటే వీడును కూడాను వాడితో ఉన్నవాడే అని చెప్పింది. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇట్లాగా 3 సార్లు జరిగింది. ఒట్టు పెట్టుటకు మొదలు పెట్టెను అని రాయబడింది. పేతురు నేను ఆయనతో ఉన్నవాడనే అంటే ఎక్కడ ఆయనతో పాటు తీసుకువెళతాడేమోనని భయపడినటువంటి పేతురు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో యోహాను తల కొట్టించిన తరువాత, యాకోబు తల కొట్టించిన తరువాత పేతురును కూడాను పట్టుకున్నారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని ఆ రోజు పస్కా పండుగ కనుక ఆ తెల్లవారిన తర్వాత చేయడానికి పేతురును సంకెళ్లతో బంధించి సైనికుల మధ్య పెట్టాడు.
పిల్లరా, పేతురు ఏం చేస్తున్నాడు? పేతురు సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోవుచుండెను. గమనించండి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి పేతురు తెల్లవారితే తల తీసేస్తాడని తెలిసినప్పటికీ కూడాను సైనికుల మధ్య గాఢ నిద్రపోతున్నట్లుగా చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఎట్లా చంపబడతాడో యేసు ప్రభువారు పేతురుకు ముందుగానే తెలియపరిచాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో. అది ఎరిగినటువంటి పేతురు ఆయన ఏమాత్రం కూడాను చంపబడడు, నేను ఇప్పుడే చావను అనే నిర్ణయం కలిగినటువంటి పేతురు సైనికుల మధ్య గాఢ నిద్రపోచుండెను అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన తిరిగి లేచిన తరువాత ఆయన బ్రతికుండగా చెప్పినటువంటి వాక్య భాగాలన్నిటినీ శిష్యులు గ్రహించినట్లుగా చూస్తాం, అన్యజనులు కూడాను గ్రహించినట్లుగా చూస్తాం. ఆయన సజీవుడిగా ఉన్న 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలను ఆయన సజీవుడిగా ఉండగా ప్రజలు నమ్మలేనటువంటి వారు ఆయన తిరిగి లేచిన తరువాత అందరూ కూడాను నమ్మినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ రెండవదిగా వ్రాయబడిన మాట, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పాపపు ముళ్ళు మరణము, మరణమునకున్నటువంటి ఆ బలము ధర్మశాస్త్రమే. ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చుట ద్వారా మరణము మీద జయం అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. తర్వాత మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో గమనిస్తే హనన్య, మిషాయేలు, అజర్యా వీరు ముగ్గురు కూడాను అగ్నిగుండం వారి ఎదురు మండుచు ఉన్నది. నెబుకద్నెజరు నిలిపినటువంటి ప్రతిమకు మొక్కనటువంటి వాడు అగ్నిగుండంలో వేయబడును అని చాటింపు వేశాడు. దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడాను ఆ విగ్రహానికి సాగిలపడినటువంటి వారే. కారణం ఏంటంటే, మరణం అంటే భయము కనుక అగ్నిగుండములో పడేదానికంటే నెబుకద్నెజరు నిలిపినటువంటి ఆ ప్రతిమకు ఒక్క నమస్కారం చేస్తే సరిపోద్దని లేదా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారందరూ కూడాను ఆ విగ్రహానికి నమస్కారం చేసినటువంటి వారే, ముగ్గురు తప్ప. ఎవరా ముగ్గురు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వీరు నెబుకద్నెజరు ముందు నిలబడి నెబుకద్నెజరుకు చెప్పిన జవాబు ఏమిటంటే, నెబుకద్నెజరు అన్నాడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, నా చేతిలో నుండి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. ఈ మాట విన్నటువంటి ఈ ముగ్గురు, నెబుకద్నెజరు ఇందును గురించి జవాబు చెప్పాల్సిన అవసరం, ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అనేటప్పటికీ 127 దేశాలను పరిపాలించేటువంటి చక్రవర్తిని ఏకవచనంతో సంబోధించేటప్పటికీ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కోపం ఎట్లాంటిదంటే, మామూలుగా మండుచున్నటువంటి అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ చేశారు, అంత కోపం వచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయినప్పటికీ కూడాను ఈ ముగ్గురు పలికినటువంటి మాట ఏంటంటే, మేము సేవించున్న మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కమని తెలుసుకొనుము. కాబట్టి ఇక్కడ ఆయన లేచుట ద్వారా మరణము మీద మనుషులకు జయము అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. మరణం అంటే భయపడేటువంటి వ్యక్తులు ఈ మరణము వారి ముందు నిలిచినప్పటికీ కూడాను లెక్క చేయనటువంటి స్థితి శిష్యులు కలిగి ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఆయన లేచుట ద్వారా రెండవది మరణము మీద జయం అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాం, చూడండి దేవుని వాక్య భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం గమనించండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్ము ఇప్పుడు రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయటకు కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలమున దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. యేసుక్రీస్తు పునరుత్థానము వలన మంచి మనస్సాక్షి మనుషులకు అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. బాప్తిసం ద్వారా మంచి మనస్సాక్షి అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. ఈ మంచి మనస్సాక్షి మనుషుడు
కలిగి ఉన్నటువంటి మనసు ఎట్లాంటిది అని రాయబడి ఉందంటే, వారి మనసులు అపవిత్రపరచబడి ఉన్నవి అని రాయబడి ఉంది. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది అని రాయబడి ఉన్నది. అయితే యేసు ప్రభువారు తిరిగి లేచుట వలన బాప్తిస సాక్ష్యము ద్వారా మనుషులకు నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షిని దేవుడు ప్రజలకు అనుగ్రహించినట్లుగా వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా కలగజేయును అనే మాట చూస్తాం. సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెబుతున్నాం. త్వరగా ముగించమన్నాడు కాబట్టి వాక్యం చూడగానే చెబుతున్నాం. కాబట్టి మీరు ఇక్కడ యేసుక్రీస్తు రక్తము మనుషుని యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుక్రీస్తు రక్తము వలన మనుషునికి కలిగినటువంటి ఆధిక్యత యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ఇక్కడ మంచి మనస్సాక్షి మనుషులు కలిగి ఉండడానికి యేసుక్రీస్తు పునరుత్థానము వలన బాప్తిసం యొక్క అనుభవంలో మనుషులకు మంచి మనస్సాక్షిని అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. వారు సమాధి దగ్గరికి వచ్చి చూడడంలో గల ఉద్దేశం ఏమిటంటే, ఆయన బ్రతికుండగా చెప్పినటువంటి మాటలను వారు నమ్మలేకపోవడమే వారు సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభువును చూడడానికి వచ్చినట్లుగా చూస్తాం. వారు ఎప్పుడు నమ్మారు అంటే ఆయన లేచిన తరువాత మాత్రమే ప్రజలు నమ్మినట్లుగా చూస్తాం. కాబట్టి మొదటిదిగా ఆయన లేచుట ద్వారా మనుషులకు పాప క్షమాపణ అనుగ్రహించబడినది. సమాధి నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈ వాక్యము భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన మాట. విమోచించుచున్నాడు, విమోచించాడు, విమోచిస్తాడు, విమోచించుచూనే ఉంటాడు అంగీకరించినటువంటి ప్రతి వారిని. కాబట్టి ఇక్కడ రెండవదిగా గమనించిన మాట, మరణము మీద మనుషులకు జయము అనుగ్రహించినట్లుగా చూస్తాం. మరణం అంటే భయపడేటువంటి వారు ఆ మరణము ఎదుట నిలిచి మరణము ఎదుట సవాలు చేసినట్లుగా చూస్తాం. ఇలా మూడవదిగా వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు పునరుత్థానము వలన ఆయన మనకు మంచి మనస్సాక్షిని ఆయన అనుగ్రహించినట్లుగా చూస్తాం. నాలుగవదిగా చూస్తాం, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఇక్కడ నాలుగవది గమనించినప్పుడు జీవముతో కూడిన నిరీక్షణ, ఆయన తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ దేవుని ప్రజలు కలిగి ఉన్నట్లుగా చూస్తాం. దేవుని యందున్నటువంటి వారి యొక్క నిరీక్షణ వీళ్ళ ఎలాంటిదేనంటే, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో యోబు పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటే, జీవముతో కూడినటువంటి నిరీక్షణ. నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, కావున నా చర్మము చీకిపోయినను నా కన్నులతో నేనే ఆయనను చూతును, మరి ఎవరును చూడరు. కాబట్టి వీళ్ళ ఇక్కడ నాలుగవదిగా ఆయన తిరిగి లేచుట వలన మనుషులకు జీవముతో కూడిన నిరీక్షణ అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. 27వ కీర్తన ఆఖరి వచనంలో
కీర్తనకారుడైన దావీదు పలికిన మాట ఏంటంటే, సజీవుల దేశంలో యెహోవా దయ పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేను ఏమవుదును అని దావీదు ప్రశ్నించినట్లుగా చూస్తాం. ఇలాంటి నిరీక్షణ దేవునిని అంగీకరించామని చెప్పుకుంటున్నటువంటి ప్రజలకు కూడాను ఈ నిరీక్షణ లేనటువంటి వారిని చూస్తాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో చెప్పినటువంటి మాటలు, సహోదరులారా, ఇతరుల వలె నిరీక్షణ లేకుండా దేవుని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే, నిరీక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మనుషులు చనిపోయినప్పుడు లబో దిబో అనేటువంటి ప్రజలను చూస్తాం. అయితే నిజమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ దేవుళ్ళు ఉన్నటువంటి వారు ఏమాత్రం కూడాను దుఃఖపడరు. ఒకసారి బెంగళూరులో జరిగిన సంఘటన ఏమిటంటే, యవనస్తురాలు, వివాహానికి వచ్చినటువంటి ఆ వయసు గలటువంటి యవనస్తురాలు, ఒక ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆమెని ఇంటికి తీసుకొని వచ్చారు. భూస్థాపన నిమిత్తమై ఆ రోజు పెట్టారు. అందరూ వచ్చి చూస్తున్నారు, వెళుతున్నారు. ఆ భూస్థాపన జరగక ముందు అందరూ వచ్చి చూసి వెళుతున్నారు. అయితే ఈ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఒక ఆవిడ వీళ్ళను గమనిస్తుంది, తల్లిదండ్రులను గమనిస్తుంది. ఎవరు కూడాను ఆ ఆమెను గురించి ఒక్క నీటి చుక్క కూడాను రాల్చట్లేదు, కన్నీరు కూడాను కార్చట్లేదు. ఈ విషయం చూసేటప్పటికి ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందట. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు పశువులతో సమానం అనుకుందట. అవనే ఈ భూస్థాపన అవని వీళ్ళ సంగతి చెప్తానని భూస్థాపన అయిపోయింది. మరుసటి రోజు ఈ ఇంటి ప్రక్కన ఉన్న ఆవిడ వెళ్ళి, మీరు మనుషులేనా అని అడిగిందంట. ఎవరిని? చనిపోయిన కూతురు తల్లిదండ్రుల్ని మీరు మనుషులేనా అసలు అడిగిందంట. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారంటే, ఎందుకు వచ్చిందమ్మా నీకు ఆ డౌట్ అంటే, పెళ్ళిడికి వచ్చినటువంటి కూతురు చనిపోతే కనీసం మీ ఇద్దరిలో కానీ మీ పిల్లలు కానీ ఎవరూ కూడా ఒక్క నీటి బొట్టు రాల్చలేదు. కఠిన హృదయం గలవారు మాత్రమే అట్లా ఉంటారు, మనుషులు అనేవాడు ఎవడు అట్లా ఉండడని అన్నట. వాళ్ళు బైబిల్లో ఈ వాక్యం చూపించి, మేము మా అమ్మాయిని మేము చూస్తాం, యేసు ప్రభు వారి భూమి మీదకి వస్తాడు, మేము మా కూతురును చూస్తామని చెప్పి ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూపించారంట. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము మేఘముల మీద ప్రభు చేత కొనిపోబడుదుము, కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ లేఖనం చూపించి, మేము మా కూతురిని తిరిగి మేము చూస్తాం కాబట్టి మేము ఎందుకు ఏడవాలి? శారీరకంగా మాకు దూరమైనప్పటికీ కూడాను ఆత్మీయంగా మా కూతురు ఎప్పుడు మాతోనే ఉన్నది. ఒక సమయం వస్తుంది, మేము మా కూతురును చూస్తాం అని చెప్పేటప్పటికి ఆమె దేవుడి గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టిందట. మొదలుపెట్టి కొంతకాలానికి ఆమె కూడాను ప్రభుని అంగీకరించిందంట. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనుషులకు కలిగింది ఏమిటంటే, జీవముతో కూడిన నిరీక్షణ. మనం విశ్వాసి లోకంలో ఎందుకు జీవిస్తున్నాడంటే, ఓ సమయం వస్తుంది, ఆ సమయంలో ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. కడబోరం మ్రోగగానే మృతుడైతే నేను మొదటగా ప్రభువుని ఎదుర్కొంటాను, లేక సజీవుడినైతే తరువాత మృతులతో కూడా ఎదుర్కొనడానికి వెళతాను. వీళ్ళ మధ్యాకాశంలో జరిగే కార్యం ఏంటంటే, మృతులైన వారు సజీవులైనటువంటి వారు వీళ్ళ ఆ మేఘము దగ్గర కలుసుకుంటూ ఉన్నట్లుగా చూస్తాం. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన నిలిచుండు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘ మండలం మీద కొనిపోబడుదుము అనే మాట చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 4వదిగా చెప్పబడిన మాట, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన తిరిగి లేచినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట వలన మనుషుని జీవితంలో శుభప్రదమైనటువంటి జీవంతో కూడిన నిరీక్షణ మనుషులకు అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. 5వదిగా చూస్తాం చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇక్కడ 5వదిగా గమనిస్తే, ఆయన క్రీస్తుతో కూడా లేపి ఆయన మనలను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే అర్థం ఏంటంటే,
యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఒక కాలం వస్తున్నది, సమాధులు తెరవబడి లేచినటువంటి కొందరు కీడు పునరుద్ధానమునకు, కొందరు జీవ పునరుద్ధానమునకు లేపబడుదురు అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ 5వదిగా గమనించినప్పుడు ఆయన మనలను క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టెను. కీర్తన 16:6లో కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటంటే, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తాం. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండినట్లు మరల నా యొద్ద ఉండుటకు నేను మిమ్మలను తీసుకొని పోదును. కాబట్టి ఇక్కడ 5వదిగా గమనిస్తే ఆయన లేచిన ప్రకారమే ఆయన మనలను లేపి పరలోకములో మనకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆయన లేపబడకపోతే మనము కూడాను క్రీస్తుతో కూడా లేపబడనటువంటి వారమే. ఆయన లేచాడు కనుక మనం కూడాను లేపబడి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందు ఆయన మనలను కూర్చుండబెట్టినట్లుగా ఈ 5వదిగా చూస్తాం. 6వదిగా చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, క్షమించండి, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఇది బాప్తిసం యొక్క అనుభవాన్ని చూస్తాం. ఆయన మరణములోనికి బాప్తిసం పొందినటువంటి వారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమై యుందుము. అంటే ఆయన ఎట్లాగైతే మరణమును జయించి తిరిగి లేచాడో వీళ్ళ అట్లాగే ఆయన యందున్నటువంటి వారు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని రాయబడి ఉంది. వీళ్ళ క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అంటే అర్థం ఏంటంటే, మనం సమాధులు తోటకు వెళితే ప్రతి రాయి మీద అదే మాట రాసి ఉంటుంది. ఏ మాట? ప్రభునందు మృతులైన వారు ధన్యులు. వీళ్ళ ప్రభునందు మృతులైన వారు ధన్యులు అంటే ఎట్లాగా మృతులంటే, శరీరానికి, లోకానికి, పాపానికి మృతి చెందిన వారు మాత్రమే. అంతేగాని ఆ రాయి మీద ప్రభునందు మృతులందు మృతులు ధన్యులు అంటే వాళ్ళందరూ కాదు. ఎవరు ధన్యులు అంటే, ఈ బాప్తిసం అనుభవంలో దేవుని పిల్లలుగా మార్చబడుటకు అయ్యేటువంటి కార్యం ఏమిటంటే, బాప్తిస్మము అంటే ముంచుట, నీళ్లలో జల సమాధి చేయబడినటువంటి అనుభవం. దేనికి జల సమాధి? లోకానికి, శరీరానికి, పాపానికి జల సమాధి చేయబడిన వాడే క్రీస్తునందు మృతి నొందినటువంటి వాడు. మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా ఆ పలక మీద క్రీస్తునందు మృతులైన వాడు ధన్యుడు ఏమాత్రం కూడాను కాదు. లోకమంటది, బైబిల్ పట్టుకున్న ప్రతి వాడిని క్రైస్తవుడే అంటది. అయితే దేవుడు ఎవరిని క్రైస్తవుడుగా ఒప్పుకుంటారు అంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన ప్రకారం ప్రజలు అడిగారు, సహోదరులారా మేమేమి చేయవలను అని అనగా పేతురు ప్రకటించిన మాట, మీలో ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వారము పొందుదురు అని ప్రకటించాడు. అంటే యేసునందు బాప్తిసం పొందినటువంటి వాడు మాత్రమే క్రైస్తవుడుగా అంగీకరించబడుతున్నట్లుగా చూస్తాం. వీర మొట్టమొదటిగా అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియొక్క పట్టణములో మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అని రాయబడి ఉంది. శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి అని రాయబడి ఉన్నది. ఎందుకు అంతియొక్క పట్టణంలో వీరిని మాత్రమే క్రైస్తవులుగా గుర్తించారు అంటే, వీరి యొక్క క్రియలకు, మాటలకు, ప్రవర్తనకు, ఆ అంతియొక్క పట్టణంలో నివసించే ప్రజలకు, మాటలకు, క్రియలకు, ప్రవర్తనకు చాలా వ్యత్యాసం ఉన్నది. హామాను అహష్వేరోషుతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ రాజ్యంలో ఒక జనాంగం ఉన్నది,
వాళ్ళు నీ రాజ్య ప్రజలతో ఏకీభవించేవారు కారు. నీ రాజ్య ప్రజలకు వాళ్లకు చాలా వ్యత్యాసం ఉన్నది. వాళ్ళు నీ రాజ్య ప్రజలు చేసినట్లుగా వారు చేయట్లేదు. వారు ఎవరు అంటే వారు ప్రత్యేకించబడిన జనాంగము. ఆ ప్రత్యేకతను బట్టే మొట్టమొదటిగా అంతియొక్కయలో క్రైస్తవులు శిష్యులు అనబడిరి అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరు ఇక్కడ క్రీస్తునందు మృతి నొందిన వారు అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసునందు బాప్తిసం పొందిన వారు మాత్రమే మృతి చెందినటువంటి వారు. అందుకడ ఆయన మరణములోనికి బాప్తిసం పొందిన వారందరూ ఆయన యందు ఉన్నటువంటి వారు. లేదా వారు మాత్రమే లేపబడుతూ ఉన్నట్లుగా ఈ 5వదిగా చూస్తాం. ఈ 6వదిగా చెప్పండి మాట, ఆయన పునరుద్ధానమందు కూడాను సాదృశ్యము అయి ఉందుము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, వారు పరిశుద్ధులునై ఉందురు, వీరు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు అని రాయబడింది. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు. పునరుద్ధానాలు 2గా చెప్పబడినవి. మొదటి పునరుద్ధానము, 2వ పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానానికి 2వ పునరుద్ధానానికి మధ్య 1000 సంవత్సరాలు నీతి పరిపాలన జరగనై ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది దైవ గ్రంథంలో. కాబట్టి అందుకంటాడు ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు, వీరెవరంటే పరిశుద్ధులు అని రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన వారు అందరూ కూడాను ఒక దినం రాబోతుంది, ఆ దినమందు వారు తిరిగి లేపబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. అందుకే ఏమంటాడే ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు. ఈ పునరుద్ధానం యొక్క శక్తిని పొందవలనని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి వ్రాయబడిన మాట మీరు గమనిస్తే, తనకు కలిగినటువంటి సమస్తమును కూడాను పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన పునరుద్ధానంలో పాలు పొందుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమై నాకు కలిగిన సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ 5వదిగా ఆయన తిరిగి లేచుట వలన, ఆయన ఎట్లాగైతే తిరిగి లేచాడో ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన వారు అందరూ కూడాను ఒక సమయం రాబోతుంది, తిరిగి మరలా అదే రీతిగా వారు లేపబడుతూ ఉన్నట్లుగా ఈ 6వదిగా ఈ వాక్య భాగంలో చూస్తాం. 7వదిగా చూస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై ఉన్న మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకము స్నానము చేసిన శరీరము గలవారమున యుండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. యథార్థమైనటువంటి హృదయముతో. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుడు ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు అంటే యథార్థమైనటువంటి ఆరాధన కోరుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యమును గ్రహించి ఆరాధించేటువంటి ఆరాధననే దేవుడు కోరుతున్నట్లుగా చూస్తాం. అంతేగాని ఏదో ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకోను, లేక ఒక శిలువను ముందు పెట్టుకోను, లేక యేసుక్రీస్తు అనబడినటువంటి బొమ్మను ముందు పెట్టుకొని ఆరాధించే ఆరాధన కాదు దేవుడు కోరేది. ఆత్మతో సత్యాన్ని గ్రహించి యథార్థమైనటువంటి మనసుతో దేవుణ్ణి ఆరాధించడమే దేవుడు కోరేది. ఏమిటంటే మనుషులలో యథార్థతను కోరుతూ ఉన్నట్లుగా చూస్తాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16 వచనాల్లో, నా కుమారుడా, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా ఆంతరింద్రియములు ఆనందించుచున్నవి అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఆయన మనకు చేసినటువంటి కార్యములు, తిరిగి లేచుట ద్వారా
ఆయన మన జీవితంలో కలుగు చేసినటువంటి కార్యములు జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 వచనం నుండి చదివితే ఆయన పెద్ద కేక వేసి ప్రాణము విడిచిగా దేవాలయపు తెర పైనుండి కిందకు చిరిగిపోయెను అని రాయబడి ఉంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర చించివేయబడగా ప్రతి వారు యేసుక్రీస్తు రక్తము వలన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటువంటి ఆధిక్యత యేసు ప్రభు రక్తము వలన మనుషులకు అనుగ్రహించబడగా దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి ఆరాధనను ఆరాధించినటువంటి వారి ఆరాధననే దేవుడు కోరుతున్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో కలుగజేసినటువంటి కార్యములు జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ద్వితీయోపదేశకాండంలో మోషే జ్ఞాపకము చేసుకొనుడి అనే మాట 14 సార్లు రాయబడి ఉన్నది. నువ్వు ఐగుప్తులో దాసుడు అయి ఉన్నప్పుడు దేవుడు తన బాహుబలము చేత నిన్ను విడిపించనని జ్ఞాపకం చేసుకొనుము. 8వ అధ్యాయం 18వ వచనంలో ఒకవేళ మీరు మనసును మదించి ఒకవేళ యెహోవా ఎవడని అందురేమో జాగ్రత్తగా ఉండుడి, జ్ఞాపకం చేసుకొనుడి. లేదా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన జీవితంలో కలుగు చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా దేవునికి ప్రతిగా చెల్లించవలసినది. కీర్తన 103 వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా దేవుణ్ణి యథార్థంగా ఆరాధించి వారి ఆరాధననే దేవుడు కోరుతున్నట్లుగా చూస్తాం. అట్టి ఆరాధన దేవుణ్ణి మనం ఆరాధించుదుముగాక.